హలో అండి శిరీష గారు. నమస్కారం మేడం. నమస్తే. మీ పక్కన ఎవరు? తోడికోడలు. మీ తోడికోడలు. ఓకే. అంటే మీరిద్దరు ఒకే ఫ్యామిలీలో అన్నదమ్ములు బా చేసుకున్నారా? అచ్చా అచ్చా. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి? మేము హైదరాబాదే మేడం, లోకల్. హైదరాబాద్. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఇంట్లో హౌస్ వైఫ్ మేడం. ఇంట్లో హౌస్ వైఫ్. ఓకే. మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుందండి? 5 years అవుతుంది మేడం. 5 years అవుతుంది. లవ్ మ్యారేజా అరేంజ్డా? అరేంజ్ మ్యారేజే మేడం. ఓకే. ఇక్కడ ఏ సమస్యతో వచ్చారు మీరు? నాకు మా ఆయనకు కొంచెం సమస్య ఉంది మేడం. 5 yearsలో 2 years తర్వాత ఒక పాప పుట్టింది. ఓకే. మేము 2 years బాగానే ఉన్నాం. తర్వాత తను చేంజ్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. మెల్లమెల్లగా నన్ను పట్టించుకోవడం లేదు, పాపను చూసుకోవడం లేదు. అసలు మాకు ఏమన్నా బట్టలు కావాలన్నా, ఇంట్లో ఫుడ్ కావాలన్నా దేనికి అసలు పట్టించుకోవడం లేదు. ఎంతసేపు అక్కడ బయట తిరగడం, బయట వాళ్ళని చూసుకోవడం ఇలాంటివే జరుగుతున్నాయి. ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో? నేను, మా ఆయన, మా బావగారు, వాళ్ళ వైఫ్, మా అత్తగారు. ఓ, జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ మేడం. ఇంకా 2 years బాగానే ఉన్నాం. తర్వాత ఏమైందో తెలియదు, మా ఆయనలో మొత్తం మార్పు వచ్చేసింది. మీ హస్బెండ్ ఏం చేస్తారు? మీ బావగారు ఏం చేస్తారు? మా హస్బెండ్ కార్ డ్రైవర్ మేడం. మీ బావగారు ఏం చేస్తారమ్మా? బట్టల షాప్లో పనిచేస్తాడు మేడం. ఇంకా ఆయన నన్ను ఈ మధ్యలో పట్టించుకోవట్లేదు మేడం. అసలు మా అత్తగారికి చెప్తే తను కూడా ఇంట్లోకి పట్టించుకోవట్లేదు. ఏమైనా డబ్బులు ఇస్తున్నాడా లేదా? నాకేమి ఇవ్వరు అసలు. నన్ను అది అసలు ఇల్లంతా ఏం మెయింటెనెన్స్ జాయింట్ మీద కాబట్టి కవర్ అవుతుంది. కవర్ అవుతుంది అంతే. అది పట్టించుకోవడం అంటే ఏంటి? ఇంటికే రాడా? ఇంటికి వస్తాడు, ఇంట్లోనే ఉంటాడు, నన్ను పాపను చూసుకోడు. అసలు గదిలో ఉండడు, మా గదిలోకే రాడు అసలు. ఓకే. ఇట్లా వచ్చినా ఒక 1 hour 2 hours ఉండి వెళ్ళిపోతున్నాడు. మరి అంతకంటే ఏముంటారమ్మా ఒకే రూమ్ లో ఏముంటారు? అంటే పాపకి ఏదైనా జ్వరం వచ్చినా, నాకేదైనా జ్వరం అవునా, వచ్చినా హాల్లోకి వచ్చి చూసుకోవాలి. కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, బెడ్రూమ్ లో ఏం మాట్లాడుకో. మాట్లాడాడు మేడం, పక్కలో కూర్చుంటాడు. ఒక 5 నిమిషాలు నేను వెళ్ళిపోతున్నా, ఫోన్ వస్తుంది, నేను ఫోన్లో మాట్లాడుకుంటా వెళ్ళిపోతాడు. ఇంకా లేడీస్ తోనే మాట్లాడుతున్నాను. నాకు డౌట్ వచ్చింది మేడం. ఈ మధ్యలో డౌట్ ఏంటంటే మిమ్మల్ని పట్టించుకోపోవడం కాదు, లేడీస్ తో ఎవరితోనైనా మాట్లాడుతున్నాడేమో, రిపీటెడ్ గా ఫోన్ లో ఉంటున్నాడని, అంతేనా? ఓకే. కొట్టడం కూడా స్టార్ట్ చేశాడు ఈ మధ్యలో. మీ తోటికోడలతో రావాల్సిన అవసరం ఏముందమ్మా? ఆవిడెవరు? ఆమె తోటికోడలు సార్. ఎందుకు వచ్చారు ఆవిడతో? ఎందుకు వచ్చామంటే ఆమెది కూడా ఉంది సార్, కొంచెం ఇద్దరు చెప్పండి. ఒక మాట అనుకొని టీవీ షోని కాంటాక్ట్ అయ్యారా? అవును మేడం. ఏమా నీ ప్రాబ్లం ఏంటమ్మా? నా ప్రాబ్లం ఏం లేదండి. మా అత్తయ్య కొంచెం మా గట్టిగా ఆయన మాట్లాడాలి. మా ఆయన ఆ. నాకు ప్రెగ్నెన్సీ రావడం లేదు, మా అత్తయ్య వంశాంకులు కావాలంటుంది. అంటే మా మా మరిదితో ఎఫ్ఐఆర్. అమ్మ మీకు ఆడపిల్ల మగపిల్లడా? నాకు ఆడపిల్ల మేడం. మీకు ఆల్రెడీ వంశార్గురం అని ఏదైతే అంటున్నారో అక్కడ ఆల్రెడీ జనరేషన్ ఉంది. అంటే మీ మరిదికి పిల్లోడు పాప పుట్టింది, అవునా? నీకు పిల్లలు పుట్టట్లేదు కాబట్టి మగ పిల్లోడిని కనడానికి మరిదితో ఉండమందా మీ అత్త? చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. మాటలు మా నోటి ద్వారా కాదు, నువ్వు వివరించి చెప్పమ్మా. ఏమంది మీ అత్తగారు? ఏమంది? నాకు మ్యారేజ్ అయ్యి 10 years అయింది, ప్రెగ్నెన్సీ రావడం లేదు, వంశాంకులు కావాలని అత్తయ్య అడుగుతున్నారు. అడిగితే మా ఆయన గారికి పిల్లలు పుట్టరని డాక్టర్స్ ఎవరన్నా చెప్పారా? అవకాశం లేదన్నారు. IVF IUI ఇవేమీ కాకుండా మరిది దగ్గరికి వెళ్ళమంటారా? తనకి పాప పుట్టిన తర్వాత నెక్స్ట్ ఎవరు పుట్టరు అన్నారు. ఇంకా ఆవిడ నోటంటే ఆవిడే చెప్పిందా ఇంకో కొడుకుతో నువ్వు ఉండాలని? అవును సార్. కాదమ్మా, ఈవిడికి ఇంకా పిల్లలు పుట్టరాయమ్మా? నీకు పిల్లలు పుట్టరా ఇంకా? పుట్టారు. ఎందుకని? ఏమో గర్భసంచి తీసేశారు మేడం, డెలివరీ పాలు. టైంలో ప్రాబ్లం. ఏమా మీరు చెప్తున్నది నిజమేనా? చాలా పెద్ద ఎలిగేషన్ ఈ జనరేషన్ లో. అది నిజమే మేడం, నిజమే సార్. నిజమే సార్. ఏమైందంటే వీరు ఒక రోజు నీకు తెలుసా ఆ విషయం శిరీష? ఎలా తెలిసింది? తెలీదు నాకు. ఒక రోజు డౌట్ వచ్చింది. ఏమైందంటే నేను పాపకు జ్వరం వచ్చిందని చెప్పి నేను గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి నేను పడుకున్నా. తర్వాత ఈయన బయటనే ఉన్నాడు, లోపలికి వస్తాడని నేను చూస్తున్నా. అంతలోపు ఏం చేసిండు, మా అక్క గదిలోకి వెళ్ళిపోయారు, మా తోటికోడలు గదిలోకి. కాదు, ఆవిడ ఫోర్స్ చేయడం వేరు, ఆ సీన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఫిజికల్ రిలేషన్ అంటున్నావా నువ్వు? నాకు తెలియదు. నేను తెలిసిన తర్వాతనే ఇక్కడికి తీసుకొచ్చాను నేను. ఏం తెలిసిన తర్వాత? వీళ్ళిద్దరికి అక్ర సంబంధం ఏం ఉంది. చూసావు నువ్వు? ఏం చూసానంటే ఇద్దరు, నాకు డౌట్ వచ్చింది సార్. డౌట్ వచ్చి ఒక రోజు ఫోన్ పెట్టాను నేను. నాకు ఇది ఎంతకాలం క్రితం ఇదంతా? ఒక 6 months నుంచి జరుగుతుంది సార్. 6 months బట్టి జరుగుతుంది. నువ్వు ఎప్పుడు చూసావు? నేను ఒక 3 days కింద చూసాను సార్. ఫస్ట్ టైం. రన్నింగ్ స్టోరీ మాత్రం 6 months. ఇంకా నేను అడిగితే వాళ్ళు చెప్పట్లేదు, నాకు ఎత్తేస్తారు. నాకు ఇంకా డౌట్ వచ్చి నేను ఒక ఫోన్ పెట్టాను వాళ్ళ ఇంట్లో, ఈమె గదిలో పెట్టాను, మా తోటికోడలు గదిలో. ఆవిడని అడిగావా నువ్వు? ఆమెను అడగలేదు. ఎవరిని అడగలే, నీకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చింది. మా ఆయనను అడిగాను, అడిగితే లేదు అలాంటిది ఏం లేదు, ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అంటే సరేలే అని చెప్పి నేను సైలెంట్ గా ఒక ఫోన్ పెట్టి నేను వెళ్ళి నా గదిలో పడుకున్నాను. వాయిసా?
వీడియో పెట్టాను సార్, వీడియో పెట్టావు వీడియోనే పెట్టాను. లైవ్? లైవ్ వీడియో పెడితే ఇంకా వీళ్ళు ఒక గంట తర్వాత వీళ్ళు బయటకు వచ్చేసారు. నేను డౌట్ రాకుండా వెళ్ళి చూస్తే మొత్తం వీళ్ళిద్దరు ఫిజికల్గా కలిసి ఉన్నారు. ఇంకా మా అత్తగారి దగ్గరికి వెళ్ళాను, ఏంటి ఇలా చేసావు, ఇది వీడియో చూడంటే నాకు అంతా తెలుసు, ఇది ఫస్ట్ నుంచే జరుగుతుంది, నువ్వు చూసి చూడనట్టు వదిలేసాయి అని చెప్పింది ఆమె. ఆవిడ కాదు, మీ అత్తగారి దగ్గరికి ఎందుకు వెళ్ళి అడిగావు? మీ వీళ్ళని అడగాలిగా ఫస్ట్. మా ఆయనని అడిగాను, మా అమ్మని అడుగు నాకు తెలియదు అన్నాడు. ఓకే, నువ్వు వీడియో తీసి మీ ఆయన్ని అడిగితే మా అమ్మని అడుగు నాకు సంబంధం లేదు అంటే ఇంక నువ్వేం చేయాలో తెలియక మీ అత్తని అడిగావు. ఏడమ్మా భయపడ్డా? ఏమైనా భయం కానీ భయపడ్డాడు. కానీ సింపుల్ గా ఏంటంటే రూట్ అటువైపు చూపెట్టాడు వాళ్ళ అమ్మ. ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే అడిగితే అసలు వదిలేసే చూసి చూడనట్టు అంటున్నా. మరి ఈవిడ గారిని ఎప్పుడన్నా అడిగావా? ఈమెను ఎప్పుడు అడగలేదు. అడగలేదు, ఇప్పుడే అడుగుతావా? ఇప్పుడు అడుగు, మరి అయితే అడుగు. అమ్మ మీరు ఇటు షోకి వస్తున్నప్పుడు కూడా మీరు ఇద్దరు మాట్లాడుకోలేదా? ఇప్పుడు అడగటం ఏంటమ్మా? సరే అడుగు, ఇప్పుడు ఏం అడుగుతావు అడుగు. నువ్వు అసలు ఎందుకు ఆయనతో అలాంటి రిలేషన్ పెట్టుకున్నావు? ఆయన ఏమవుతాడు నీకు? మరిదితో అలాంటి రిలేషన్ పెట్టుకుంటారు ఎవరన్నా? ఉందా ఈ సమాజంలో అలాంటిది? మనుషులా మీరు మృగాలా? అది అసలు మనిషేనా? వీళ్ళు అసలు మనుషులా? నీ మొగుడేనా ఇంతకు వాడు? గాడిదే. వాడిని మధ్యలో వేసుకుంటావు. ఇక్కడ స్టోరీ అడుగు, ఇక్కడ అడిగితే అడుగు. వాడిని చెప్పు. మా ఆయనకి పిల్లలు పుట్టారంట, మీ నన్ను ఆయనకి వదిలేస్తా అన్నాడు, ఇలా చెయ్యకపోతే వదిలేస్తా అన్నాడు. మధ్యలో నన్ను ఎందుకు తీసుకొచ్చిరు? నువ్వే చేసుకొని ఉన్నావు, ముగ్గురు కలిసి ఉన్నారు. అది మీ అత్తయ్యని అడుగు, ఆ? అది అత్తయ్యని అత్తని అడుగు. అడగమంటే నేను గువ్వ పెట్టి వీక్ తెస్తుడు. అత్తని అడగమంటే అది వండుకుంటాం. ఇటు బేకాల్సింది మీ మరిదిని, మీ బావనే, మీ అమ్మ, మీ అత్తగారిని. నాకు లాగొస్తే ఇలాంటి చండాలమైన పనులు చేస్తా. నాకు ఫుడ్ లో ఏదో నాకు చెప్పాలి కదా. కానుండి నాకు ఆయన మీదే ఉంది. ఇప్పటికీ ఉందా? మా ఆయన చూసినా ఏం మాట్లాడు. మీ ఆయన మాట్లాడలే, మీ ఆయన మాట్లాడితే ఇక్కడ మీరు ఎవ్వరు మీ నలుగురు మాట్లాడుకోరు, కానీ మాట్లాడడానికి ఒక వాయిస్ వచ్చింది. నా జీవితం ఎందుకు నాశనం చేస్తున్నారని ఆ పిల్ల అడుగుతుంది. నేనేం చేయను మేడం, ఇలా చేయకపోతే మా అత్తయ్య మా ఆయన వదిలేస్తా అన్నారు. కోసం అమ్మాయి జీవితం నాశనం చేస్తావా? సో అర్జెంట్ గా ఏదో నువ్వు బయటపడాలి. సో ఎవరితో పడుకున్నా పర్వాలేదు. ఏమో మరి 6 నెలల నుంచి నడుస్తుందిగా, ప్రెగ్నెన్సీ రాలేదా? ఇంకా లేదు మేడం. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంట మేడం ఆమె. ఇప్పుడు ప్రెగ్నెంట్ 3 months మరి ఇంకా లేదంటదేంటి? ప్రెగ్నెంట్ అంట ఆమె. ఇప్పుడు చెప్పు, ఎన్నో నెల? 3 months అంట. 3 months. ఏమ్మా ఇక్కడికి వచ్చాకన్నా నిజాలు చెప్పడం మాట్లాడండి తల్లి. దాచుకుంటే ఎన్ని రోజులు దాగిద్ది ప్రెగ్నెన్సీలు? రేపమ్మా బయటకు వస్తుందిగా పెచ్చాశాలు. చండాలంలో ఇంకేం మాట్లాడతాం అసలు? అడగండి మేడం, హీరోలు ఉన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.